5th నెంబర్ గేట్ అయితే ఇచ్చారు. సో పైకి అయితే వెళ్దాము. కింద పక్క ఫుడ్ ఆప్షన్స్ అయితే చూసా, ఫుడ్ ఆప్షన్స్ ఏం లేవు. ఇక్కడ చూస్తేనేమో ఏమీ ఆప్షన్స్ లేవు. ఏదో స్నాక్ బార్ అని ఉంది అంతేను. అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. 500 కిలోమీటర్లు 12 గంటల సేపు అయితే మనం ప్రయాణం చేయబోతున్నాము. కొంచెం అడ్వాన్స్ గా మనం గనక టికెట్ బుక్ చేసుకుంటే మనకి 6000 రూపీస్ కి వస్తుంది. చోటు వచ్చేసి ప్రయాగ్రాజ్ అనమాట. ప్రయాగ్రాజ్ నే అలహాబాద్ అని కూడా అంటారు. మార్నింగ్ 7 కల్లా దింపాల్సింది మా బస్సు, అట్లాంటిది 1 o'clock దింపింది మధ్యాహ్నం. సో లాస్ట్ వీడియోని అయితే చూసారు కదా, మనం తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని ఇప్పుడు మన ప్రయాణాన్ని తిరుపతి నుంచి డైరెక్ట్ గా కుంభమేళాకి అయితే మొదలు పెడుతున్నాము. సో ఈ రోజు డేట్ వచ్చేసి February 14th. ఈ రోజు నేను కుంభమేళాకి మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడుతున్నాను. కుంభమేళా ఇంకా ఎక్కువ రోజులు అయితే జరగట్లేదు, ఇంకొక 12 రోజులు మాత్రమే ఉంది. సో నేను ఎలా వెళ్తున్నా అనేదిగా మాట్లాడుకుంటే, ట్రైన్ లో వెళ్తే మనకి దాదాపు 2 days వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజర్వేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే నేను ఫ్లైట్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా. డైరెక్ట్ మీరు ప్రయాగ్రాజ్ కి ఫ్లైట్స్ కన్నా చూసుకున్నట్టయితే ఒక్కొక్క టికెట్ 30,000, 40,000, 50,000 అయితే ఉంది. సో అంత పెట్టి మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి బెస్ట్ గా ఎకనామిక్ వేలో ఎలా వెళ్ళాలి ఫాస్ట్ గా అని చెప్పి నేను ప్రెసెంట్ ఉన్న తిరుపతి నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. దీని టికెట్ నాకు కేవలం 8,500 రూపాయలు మాత్రమే పడింది. 8,500 రూపీస్ తో నేను ఢిల్లీ వరకు వెళ్ళిపోయి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. కుంభమేళ యొక్క చరిత్ర గురించి అయితే మనం తెలుసుకుందాం, అసలు ఎలా మొదలైంది ఏంది అనేది. చలో, తిరుపతి నుంచి మనము ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి దాదాపు 40 minutes వరకు ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది. 15 కిలోమీటర్ల పైన అయితే ఉంటుంది అనమాట. ఏదన్నా ఆటో పట్టుకొని అయితే వెళ్ళిపోదాము, పదండి. తిరుపతి సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి నేను ర్యాపిడోని బుక్ చేసుకున్నాను. దాదాపు నాకు 350 రూపీస్ పడింది. సో గైస్, ఫైనల్లీ మనం తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాం అనమాట. సో లోపలికి అయితే వెళ్దాము. టకటక చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అండ్ మీకు ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తాను ఎట్లుంటుంది ఏంది అని అనేది. సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మనకి వెంకటేశ్వర స్వామి పెద్దది ఫోటో అయితే ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వ్యూ ఇదంతా వచ్చేసి. ఇక్కడ లోకల్ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఆప్కో ఉంది, అండ్ అటుపక్క చూసుకుంటే లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంది. అట్లా చాలా అయితే ఉన్నాయి అనమాట. అంటే లోకల్ ఐటమ్స్ ని చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇండిగో ఆల్రెడీ చెక్ ఇన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఫ్లైట్ కి ఇంకా 1.5 hour టైం ఉంది. అంటే మనకు గనక చూసుకున్నట్టయితే 1/2 hour ఉంది చెక్ ఇన్ కి. సో గబగబా మన లగేజ్ అయితే ఇక్కడ డిపాజిట్ చేసేద్దాం. ఈ పెద్ద ట్రాలీ ఉంది. పెద్ద ట్రాలీ పడేస్తే చాలు, ఇక మిగతా అంతా మనతో పాటు తీసుకెళ్ళడమేను. సామాన్లన్నీ తీస్తే చూడండి ఎన్ని వచ్చాయి. 2 ట్రైన్లు ఇంటిగా వచ్చాయి. ఈ బ్యాగ్ కూడా ఉందన్నమాట. మళ్ళీ సో సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చాను. జస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే 3 gates అయితే ఉన్నాయన్నమాట. సో మనం పైకి వెళ్ళాలి. మనకి ఇదిగోండి బోర్డింగ్ పాస్ వచ్చేసి 5th నెంబర్ గేట్ అయితే ఇచ్చారు. సో పైకి అయితే వెళ్దాము. కింద పక్క ఫుడ్ ఆప్షన్స్ అయితే చూసా, ఫుడ్ ఆప్షన్స్ ఏం లేవు. టైం వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా 7:32 ఎగ్జాక్ట్లీ. 8:15 కేమో బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు. సో పొద్దున్నే బయలుదేరడం వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా అయితే తినలేదు. ఇక్కడ చూస్తేనేమో ఏమీ ఆప్షన్స్ లేవు. ఏదో స్నాక్ బార్ అని ఉంది అంతేను. అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. పదండి పోయి ఏదో ఒకటి అయితే తిన్నాము. కిందతో పోల్చుకుంటే పైన చాలా ఖాళీగా ఉందిలేండి, చాలా బెటర్. సో ఇక్కడ ఫ్లైట్స్ అయితే చూడొచ్చు. తిరుపతి నుంచి ఎక్కువగా హైదరాబాద్ కి అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే ఢిల్లీ అండ్ ముంబైకి కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ ఫ్లైట్స్ మార్నింగ్ టైమ్ లోనే ఉన్నాయి. సో మనది వచ్చేసి అదిగోండి 9:15 ఇండిగో 602075 ఢిల్లీ ఫ్లైట్ డైరెక్ట్ గా ఉంది. సో ఫ్లైట్ లోపలికి అయితే వచ్చాను. తిరుపతి నుంచి ఢిల్లీకి ఏరియల్ డిస్టెన్స్ కన్నా చూసుకున్నట్టయితే దాదాపు 1680 కిలోమీటర్లు. అండ్ జర్నీ టైం వచ్చేసి 2 hours 10 minutes అనమాట. ఎగ్జాక్ట్లీ 9:30కి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మన ఫ్లైట్. అండ్ ఆల్మోస్ట్ 11:40, 12 మధ్యలో మనం అయితే ఢిల్లీకి చేరుకుంటాము. కొంచెం అడ్వాన్స్ గా మనం కనుక టికెట్ బుక్ చేసుకుంటే మనకి 6000 రూపీస్ కి వస్తుంది. నేను ఈ రోజు జర్నీకి మన నైట్ అయితే బుక్ చేశాను కాబట్టి నాకు దాదాపు ఈ విండో సీట్ తో కలిపి 9100 రూపీస్ అయితే పడింది. గోవిందా
సో ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఢిల్లీ సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో కదా. ఫస్ట్ ఇది చూడండి, బ్యాగులు కట్టేసి ఇసురు నూరుతున్నారు. అది చూడండి, వేయండి మా మీ ఇష్టం, ఇసురేయండి, పగిలే మా బ్యాగులు కదా. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు ఢిల్లీ. మీరు హైదరాబాద్ నుంచి అయినా, చెన్నై, విజయవాడ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా సరే ఈజీగా ఢిల్లీకి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి మనకి ఆ ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ఏదర్ ట్రైన్ అన్న పట్టుకోవచ్చు లేదా బస్ అన్న పట్టుకోవచ్చు. ఫ్లైట్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంది కాబట్టి. సో మన వెనకాల అయితే ఫ్లైట్ చూసుకోవచ్చు, క్లియర్ వ్యూ ఉంది, అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఈ బస్ ఎక్కితే మనల్ని బ్లాక్ కార్డ్ దింపేస్తారు. అక్కడ నుంచి మనం లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్దాము. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అయితే పిలుస్తారు. సో ట్రాఫిక్ పరంగా చూసుకుంటే ఇది ఇండియాలోని బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఏరియా పరంగా చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి ఫస్ట్ మన హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది, సెకండ్ ఇదేను. సో ఇప్పుడు మన లగేజ్ వచ్చేసి బెల్ట్ నెంబర్ 3 మీదకి అయితే అనౌన్స్ చేశారు, పోయి కలెక్ట్ చేసుకుందాము. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 అయితే అవుతుంది. 11:40 11:50 మధ్యలో దింపాల్సింది. సో ఫ్లైట్ అయితే ఆన్ టైం వచ్చేసింది, ఎగ్జాక్ట్లీ దింపింది అనమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో పట్టుకొని డైరెక్ట్ ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఐఎస్బిటి బస్ స్టాండ్ కి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్ గా ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రయాగ్రాజ్ వెళ్ళాలి. సో మనకి ఈ కుంభమేళ జరిగే చోటు వచ్చేసి ప్రయాగ్రాజ్ అనమాట. ప్రయాగ్రాజ్ నే అలహాబాద్ అని కూడా అంటారు. దాదాపు ఇక్కడ నుంచి 12 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది. చూద్దాం ఎంత టైం పట్టుద్దో ఏందో. సో టైం వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ 4 o'clock అయితే అవుతుంది. నేను ఫుడ్ తినేసి చాలా నిదానంగా ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని అయితే ఇప్పుడు ఐఎస్బిటి బస్ స్టాండ్ లోకి ఎంటర్ అవుతున్నాను. సో మనకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగరాజ్ కి డైరెక్ట్ గా వెళ్ళడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బస్ గానీ, ట్రైన్స్ గానీ చాలా ఉన్నాయన్నమాట. బట్ ప్రెసెంట్ అయితే మటుకు అవన్నీ దొరకడం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే కుంభమేళాకి కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల మంది భక్తులు అయితే ప్రతిరోజు వస్తుంటారు కాబట్టి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి వెళ్ళడం అనమాట. నేను ఇప్పుడు చేసే ప్లాన్ ఎవరైతే లాస్ట్ మూమెంట్ లో కుంభమేళాకి రావాలనుకుంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి నేను బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ప్రెసెంట్ నేను వచ్చేసి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్, ఇది వచ్చేసి మెయిన్ బస్ స్టాండ్ మనకి ఢిల్లీలో, ఇక్కడ అయితే ఉన్నాను. ఇంకొక 1 hour లో మనకి ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్, అదే అలహాబాద్ కి అయితే మన బస్సు ఉందన్నమాట. దాదాపు 500 కిలోమీటర్లు 12 గంటల సేపు అయితే మనం ప్రయాణం చేయబోతున్నాము. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది అంటున్నారు, చూద్దాం. ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ త్వరగా అయితే కంప్లీట్ అవ్వదు. సో ఇదిగోండి లక్ష్మీ హాలిడేస్, ఇదే బస్ లో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము ప్రయాగరాజ్ వరకు. నార్మల్ గా మనం లక్ష్మీ హాలిడేస్ నే యూజ్ చేస్తాం అనమాట. మన కస్టమర్స్ మనాలికి ఎవరైతే ప్యాకేజెస్ తీసుకొని వస్తారో వాళ్ళకి కూడా ఇదే బస్ అయితే ఇస్తాము. ఎందుకంటే బస్సు వీళ్ళది మెయింటెనెన్స్ కానీ సర్వీసెస్ కానీ చాలా బాగుంటాయి. చూడండి ఎంత నీట్ గా, ఎంత ప్రీమియం గా ఉందో. లోపలికి వెళ్దాము పదండి. సో పొద్దునే లేవగానే క్యాబిన్ దగ్గరికి వచ్చేసాను. అసలు బస్సు వాళ్ళు అయితే ఏమన్నా కొట్టారా, రాత్రి అంతా నాన్ స్టాప్ గా కొట్టాడు. 12ంటికి ఆపాడు బస్సు, బ్రేక్ అని 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన తర్వాత మార్నింగ్ 8 అవుతుంది టైము. ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఆపలా, నాన్ స్టాప్ గా డ్రైవ్ చేస్తానే ఉన్నారు. ఎక్కడన్నా ఆపండి భయ్యా, నేచర్ కార్యక్రమాలు ఉన్నాయని చెప్తున్నా సరే వినట్లేదు. ముందర ట్రాఫిక్ ఉంటుంది, బోర్డు అంత టైం ఉంటుంది, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడు. సో ప్రయాగ్రాజ్ ముందలైతే ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, భయంకరంగా ఉందన్నమాట. టోల్ గేట్ కాడ మొత్తం జామ్ అయిపోయింది. మన బస్సును అయితే ఆపేరు. ఇక పనిలో పని అని అందరూ నేచర్ కాల్స్కి అయితే వెళ్తున్నారు. ఈడు మా బస్సోడు మనీషో ఏందో ఏం అర్థం కావట్లే. రాత్రి 12ంటికి ఆపాడు. అప్పటి నుంచి ఇప్పటికి అసలు ఆపకుండా నాన్ స్టాప్ గా దోల్తానే ఉన్నాడు అనమాట. అండ్ ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో. వీళ్ళు చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఇదైతే మటుకు భలే ఉంది అసలు డిక్కీలో కూర్చొని అయితే. సో ఇక్కడ ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికి దాదాపు 10 నిమిషాలు అయితే అయింది టోల్ గేట్ కాడ. సో ప్రయాగ్రాజ్ అవుటర్ కి అయితే వచ్చాము. అదిగోండి మన బస్సు అక్కడ ఉంది. సో రోడ్డు దాటుకొని ఇటు పక్కకు వచ్చాము. ఇంకా ఇక్కడ సస్సాన్ బైపాస్ అని అయితే ఉంటుంది, ఇక్కడ డ్రాప్ చేయాలి. ఆ బైపాస్ జస్ట్ ఇట్లా కిందకి దిగి అక్కడ కరెంట్ పోల్ లాగా కనిపిస్తుంది కదా, ఒక 1/2 కిలోమీటర్ ఉంటది. అక్కడికి వెళ్ళడానికి లిటరల్లీ 1 hour చూపిస్తుంది అనమాట. అంతలా ఉన్న ట్రాఫిక్ అయితే ఉంది. చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో దీనికంటే ఒక 15 నిమిషాలు నడిస్తే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో చూడండి చాలా మంది, ఓన్లీ మా బస్సే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే వస్తున్నారో అందరూ ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. సో ఈ బైపాస్ దిగేస్తే మనకి అక్కడ ఒక రోడ్డు ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఏదో ఒక ఆటోలు అవి ఉంటాయి.
అవి పట్టుకొని ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ప్రయాగరాజు. సో 25 కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉంటుంది మనం. చూడండి అందరి పరిస్థితి ఇదే, నడుచుకుంటూ వెళ్తున్నారు గుంపులుగా. కుంభమేళ ఏమో కానీ ఇది వీకెండ్ నేను వచ్చింది, దానివల్ల అయితే మటుకు చుక్కలు అసలు. మీరు ఒకవేళ ప్రైవేట్ కార్లో వస్తే 30-40 కిలోమీటర్స్ ముందర మిమ్మల్ని అయితే ఆపేస్తున్నారు ప్రయాగరాజ్కి. సో 30-40 కిలోమీటర్స్ ముందలే మీరు ఏడో పార్క్ చేసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు టైం ఎంతో చెప్పనా, 1 అవుతుంది మధ్యాహ్నం. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు, ఇంకా పళ్ళు కూడా దొంగలే. మార్నింగ్ 7 కల్లా దింపాల్సింది మా బస్సు, అట్లాంటిది 1 o'clock దింపింది మధ్యాహ్నం. అంటే దాదాపు 6 hours డిలే. సో బస్ దిగిన తర్వాత అయితే మనకి ఇట్లాంటి షటిల్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అని చెప్పాను కదా ప్రయాగరాజ్ సిటీ లోపలికి, దాదాపు 15 కిలోమీటర్లు ఈ షటిల్ బస్సెస్ అయితే తీసుకెళ్తాయి. ఇంకా అక్కడ నుంచి మనం లోకల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేదా బుడ్డి ఆటోలు కానీ లేదా బైక్స్ కానీ పట్టుకొని లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నేను ఎక్కడ ఉంటున్నా అనేది లాస్ట్లో చెప్తాను చూడండి. సో బస్సులో కొంచెం దూరం వచ్చిన తర్వాత బైక్ టాక్సీలు అయితే ఉంటాయి మనకి కుంభమేళాలో. బైక్ టాక్సీలు ఒకటి తీసేసుకొని 100 రూపీస్ పే చేసి నేను ఇప్పుడు వెళ్ళబోతున్న ఆశ్రమం దగ్గరికి అయితే మాట్లాడుకున్నాను. వాళ్ళైతే ఆశ్రమం కాడ దింపేస్తా ఉన్నారు నేరుగా. టైం వచ్చేసి ఇప్పుడు సాయంత్రము 5:30 అవుతుంది. కింద మీద పడి దానికి మన ప్రయాగరాజ్ లోని హరి జగన్నాథ్ శాస్త్రి గారి ఆశ్రమంకి అయితే వచ్చాను అనమాట. నేను ఇక్కడ ఆశ్రమం నుంచి అయితే మటుకు వ్యూ చాలా బాగుంది. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదేనమాట గంగా నది. అయితే కొంచెం ముందల అక్కడ ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది, దాన్ని దాటుకొని కొంచెం ముందలకి వెళ్తే అక్కడ నుంచి మనకి త్రివేణి సంగమం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవచ్చు. ఆశ్రమం అయితే చాలా బాగుంది. మన వంశీ బ్రో ఉన్నాడు కదా, వంశీరెడ్డి బ్లాగ్స్, తనైతే రికమెండ్ చేశాడు అనమాట. ఇక్కడికే వచ్చేసాను నేను డైరెక్ట్. నాకు ఇచ్చిన రూమ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి, ఇదేనమాట మనకి ఇచ్చిన రూమ్. అయితే ఇదే రూమ్ లో ఇది బెడ్ మనమైతే ఉంటున్నాము. సో కంబైన్డ్ షేరింగ్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అందరితో కలిసి కూడా ఉండొచ్చు. కాకపోతే ఇంకా నా దగ్గర ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను సపరేట్గా అడిగాను. సో ఇచ్చారు. అండ్ వాష్రూమ్స్ కూడా మనకి ఇక్కడే ఉంటాయి స్నానం చేయడానికి. ఇది అండ్ 2వ నెంబర్కి వచ్చేసి అది. సో చాలా బాగుంది. సో అది guys చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి అసలు మహాకుంభమేళ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు ఎలా మొదలయ్యింది, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి, మెయిన్ ఈ మహాకుంభమేళ వెనకాల 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, అవి ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను. రేపు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10:30కి ఈ వీడియో అయితే రాబోతుంది. స్టే ట్యూన్డ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.